ఆరాధన మనవులు ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ యొక్క కేటాయించబడిన స్థలాల్లో కూర్చోనండి. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. మూల వాక్యముగా దయచేసి వాక్య భాగం చదువుతున్నప్పుడు మీరు కూడా ధ్యానం చేస్తూ వాక్యాన్ని అనుసంధానముగా మీరు గ్రహించాలని ప్రభు నా పేట కోరుతున్నా. పరిశుద్ధ గ్రంథం నుండి మూలవాక్యముగా మార్కు శుభవార్త అపోస్తున్నటువంటి మార్క్ యేసు ప్రభువారి యొక్క శిష్యుడిగా పిలువబడినటువంటి మరి మార్కు రాసినటువంటి శుభవార్త 11వ అధ్యాయము దయచేసి మనం తెరచినట్లయితే ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 12వ వచనం నుండి 14వ వచనం వరకు కూడా మాటలు చదువుకుందాం. దయచేసి మాటలు ధ్యానం చేద్దాం. దేవుని సేవకురాలు చదువుతుండగా పరిశుద్ధ గ్రంథముల మాటలను మనం ఒకసారి పరిశీలనాత్మకంగా చూసుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. మరునాడు వారు బేతనియను వెళ్తుండగా ఆయన ఆకలికొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. దాని అద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. అనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరు తినకుందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. మంచిది ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగం మనం గ్రహించినట్లయితే యేసు ప్రభువారు తన సిలువకు అప్పగించబడినటువంటి ఆఖరి మజిలీలో ఆయన ప్రయాణమై వెళ్తున్నప్పుడు, బేతనీ నుండి వెళ్తున్నప్పుడు జరిగినటువంటి ఒక సందర్భం విషయం ఏంటనగా, ఆకలి కొని యేసు ప్రభువారు ఆకలి భౌతిక సంబంధమైన ఆకలి కాదు. యేసు ప్రభువారి యొక్క దాహము భౌతిక సంబంధమైన దాహము కాదు. మరి ఒక సందర్భంలో యేసు ప్రభువారు మరి నాకు దాహమునకు నీళ్ళుమని సమరయ స్త్రీని అడిగినప్పుడు, మరి మీరు యూదులు, నేను సమరయుని అని ఆమె వ్యత్యాసాన్ని చూపించింది. అలాగని యేసు ప్రభువారు కూడా ఇక్కడ ఆకలి కొనినట్లుగా కనబడుతుంది. ఆకులు గల అంజూరపు చెట్టును దూరం నుండి చూచి, ఇక్కడ గమనించినట్లయితే ఆకలితో ఉన్న ఆయన ఆకులు గల అంజూరపు చెట్టును చూచి వెళ్ళారు. ఇక్కడ ఒక ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని రకరకాలుగా పరిశీలన చేసుకుంటారు. కానీ యేసు ప్రభువారు ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన కొన్ని ఉపమాన భావాలుగా సాదృశ్యంగా కొన్ని సంగతులను నెరవేర్చారు. ఆ అంజూరపు చెట్టును చూచి వెళ్ళినప్పుడు దాని దగ్గర ఏమైనా దొరికినేమో అని వచ్చాను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. అది కిందన వివరణ కనబడుతుంది. ఏల అనగా అది అంజూరప పండ్లు కాలము కాదు. విషయాన్ని గమనించండి. కాలము కాని కాలములో కాయలను ఆశించడం ఇది న్యాయము అనిపించదు. మరి యేసు ప్రభువారు అలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉండడం ఏంటి? అంజూరపు పండ్లు కాలం కాదు కదా. మరి అంజూరు పండ్లు కాలం కాలన్నప్పుడు ఆ అంజూరపు కాయలను ఆశించడంలో ఆయన ఏ విధంగా ప్రవక్తగా ఎంచగలం, ఆయన ఏ విధంగా దైవ కుమారుడిగా ఎంచగలం అని చాలామంది యొక్క అభిప్రాయాలు కలుగుతుంటాయి. ప్రియమైన బిడ్డలారా, గమనించండి. ఇక్కడ మనం చూసినట్లయితే అంజూరపు కాలము కాకపోయినా అంజూరపు చెట్టు యొక్క ఫలాన్ని ప్రభువు ఆశించటంలో ఇక్కడ ఒక ఆత్మీయ విషయం మనకు కనబడుతున్నది. అంజూరపు చెట్టు ఒక విశ్వాసికి సూచనగా ఉన్నది. న్యాయాధిపతుల గ్రంథంలో
3 చెట్లు 3 రకాల మనస్తత్వాలకి, వ్యక్తిత్వాలకి సాదృశ్యంగా ఉన్నది. అంజూరపు చెట్టు, ఒలివ చెట్టు, ద్రాక్ష చెట్టు. ఈ అంజూరపు చెట్టు ఫలాలు ఇవ్వాలి, ఒలివ చెట్టు తైలం ఇవ్వాలి, ద్రాక్ష చెట్టు రసాన్ని ఇవ్వాలి. మరి ఈ అంజూరపు చెట్టు మాత్రమే ఒక సీజన్ ఉంటుంది. సాధారణంగా ఒక చెట్లుకి కాపు కాసే కాలం ఉంటుంటుంది. కొన్ని చెట్లకి మాత్రము సీజన్ ఉండదు. కాలానుకూలముగా కాసేటువంటి చెట్లు కొన్ని ఉన్నాయి. కొన్ని సీజనల్ ఫ్రూట్స్, మామిడికాయలు సీజన్, తాటికాయలు సీజన్, సీతాఫలాలు సీజన్, అలాగే ఇంకా కొన్నటువంటి పండ్లు అవి కాలానికి అనుకూలంగా వస్తుంటాయి. కానీ అంజూరపు పండ్లు కాలము కూడా కాని కాలంలో ప్రభువు కాయను ఆశిస్తుండడంలో ఏమిటి ఇక్కడ లేఖన భాగం? మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలముల గురించి బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు రాయబడ్డాయి. మరి నిర్ణయ కాలం అని రాయబడింది. యోబు గ్రంథాన్ని పరిశీలిస్తే 7వ అధ్యాయం 1వ వచనంలో నరుల కాలము భూమి మీద యుద్ధకాలం అన్నాడు. కీర్తన గ్రంథం 89:47లో మనుషులకి ఆయుష్ కాలం ఉంటుంది. అలాగనే లోకంలో దైవ జ్ఞానాన్ని ఎరుగకంట జీవించే వారికి అపోస్తున్నటువంటి పౌలు తన యొక్క మాట ద్వారా హెచ్చరిస్తున్నటువంటి విషయం ఏంటంటే అజ్ఞాన కాలం. అపోస్తుల కార్యంలో మరి లూకా గారు రాసినటువంటి ఆ సూచనలో 17వ అధ్యాయం 30వ వచనం అజ్ఞాన కాలం ఉంటుంది. పేతురు భక్తుడు 1వ అధ్యాయము 1 పేతురు పత్రిక 1:5లో కడవరి కాలం ఉంటాయి. సరే, ఇవన్నీ కాలముల గురించి నేను జ్ఞాపకం చేయటం ముఖ్యం కాదు. కానీ మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనంలో, అలాగే మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చూస్తే, మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పు, దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ప్రియులారా గమనించండి, కాలము సంపూర్ణమైనది. ఏమిటి కాలము? అది ఏ కాలము సంపూర్ణమైనది? మనుషులు చాలా సందర్భాల్లో అజ్ఞానములో జీవిస్తుంటారు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనంలో ఆ అజ్ఞాన కాలము అంటాడు. ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్లుగా ఊరుకున్నాడు. ఇప్పుడైతే అంతటను అందరూ కూడా మారు మనసు పొందాలని మనుషులకు ఇచ్చాడు. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో కూడా అజ్ఞాన కాలం అంటే ఏమిటి అంటే, గమనించినప్పుడు అన్యజనుల ఇష్టము చొప్పున నడిచిన గతించిన కాలం. ఇలా కాలాల గురించి మనం ఆలోచిస్తే చాలా విషయాలు రాయబడ్డాయి. అన్యజనుల ఇష్టము చొప్పున నడుచుకుంటూ గతించిన కాలము చాలు అని రాయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, మనం చూసినట్లయితే మరి అక్కడ రాయబడినటువంటి మాట 1 పేతురు పత్రిక 4:3లో ఉంటుంది. అన్యజనుల ఇష్టము చొప్పున నెరవేర్చుటకు గతించిన కాలము చాలు అంటున్నది. అలాగే గలతీ పత్రిక 4:4లో కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు ఈ లోకానికి. ఎందుకు ఈ విషయం గురించి రాస్తానంటే, యేసు ప్రభువారు కాలము కాని కాలములో అంజూరపు చెట్టు కాయాలని ఆశపడటం ఉన్న ఆంతర్యం, ఉద్దేశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనగా ప్రతికూల పరిస్థితిలో దేవునికి అనుకూలమైనటువంటి ఫలాన్ని ఇవ్వాలి. ఇది దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్, ఇది ప్రభు యొక్క ఉద్దేశం, ఇది యేసు ప్రభువారు ఆశించేది. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు రోమాపత్రిక 13వ అధ్యాయము 11వ వచనాన్ని చూస్తే, రోమాపత్రిక 11వ అధ్యాయము 13వ వచనంలో స్పష్టంగా చక్కగా అపోస్తున్నటువంటి పౌలు
ఒక మంచి మాట రాస్తున్నాడు. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను. ఆ నేను అన్యజనులకు అపొస్తలుడనై ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరు నేను రక్షింపవలెనని నా పరిచర్యను గణపరచుచున్నాను. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయిన 13-11 అండి. మరియు మీరు కాలమని ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినది తెలుసుకొని అలాగును చేయుడి. మనము విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరి సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విడిచిపెట్టి తేజో సంబంధమైన యుద్ధోపకరణను ధరించుకుందుము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తతులైనను లేక కామ వికారములైనను పోకిరీ చేష్టలైనను లేక కలహమైనను మత్సరమైనను లేకయు పగటయందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకుందుము. కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినది తెలుసుకొనండి. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, కాలమును ఎరగాలి. ఆమోసు ఒక చక్కని మాట రాస్తున్నాడు 5వ అధ్యాయంలో 11వ వచనం చూడండి దయచేసి. 13వ వచనం ఆమోసు గ్రంథం 5:13. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇది చెడు కాలము గనుక. ఇప్పుడున్న పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే విపత్కాల పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు, నాశనము పొంచి ఉన్నటువంటి కాలం. ఎప్పుడు ఏమి జరుగుతుందో మనుషులు గ్రహించలేనటువంటి కాలం. ఇలాంటి కాలంలో దేవునికి అనుకూలమైనటువంటి ఫలాన్ని దేవుడు ఆశిస్తున్నాడు. ఇది ఈ దిన ప్రభు నా హృదయంలో ఉంచినటువంటి ప్రేరేపణ. ప్రతికూల సమయంలో దేవునికి అనుకూలమైన ఫలాన్ని మనం ఇవ్వగలుగుతున్నామా? ఇది చెడు కాలము గనుక బుద్ధిమంతుడు ఊరకుండును అనే మాటకు అర్థం ఏంటంటే విధేయుడుగా ఉంటాడు. మూల భాషలో ఆధ్యాత్మిక పరిశీలనాత్మకంగా ఆలోచన చేస్తే చెడు కాలమున బుద్ధిమంతుడు విధేయుడై దేవునికి లోబడతాడు. ప్రియమైన బిడ్డలారా, కాలము సంపూర్ణమవుతుంది. దేవుడు అనుకున్న కాలం ఒకటి. నీ జీవితంలో ఒకవేళ ఇది దేవుడు నీ కొరకు గొప్ప కార్యములు చేసేటువంటి అనుకూల సమయం నీకు కాకపోవచ్చు. కానీ అది దేవుడు కోరుకున్నప్పుడు నీ ప్రతికూలములో దేవునికి అనుకూలముగా జీవించగలవా అనే సందర్భాలు ఒక 2-3 మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రతికూల సమయంలో దేవునికి అనుకూలముగా నీవు జీవించగలవా, ఫలించగలవా? బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తల కార్య గ్రంథములు దయచేసి ఒకసారి 16వ అధ్యాయం అండి 25వ వచనాన్ని స్పష్టంగా దేవుని వాక్యాన్ని తెరచి మీరు చదివి ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. పౌలు శీలలు మధ్యరాత్రి వేళ దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుచు ఉండిరి. గమనించండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ జరిగినటువంటి సందర్భం ఒక్కసారి మీరు బైబిల్ గ్రంథంలో పరిశీలనాత్మకంగా చూడవలసిందిగా కోరుతున్నాను. ఏమిటి ఆ బైబిల్ గ్రంథంలో పరిశీలనాత్మకంగా అంటే 19వ వచనం చూస్తే మరి అక్కడ ఒక అపవిత్రాత్మ పుతోను అనే దెయ్యము పట్టి శోధి చెప్పుతున్నది. ఈ లోకంలో మనుషులు చాలా రకాలైనటువంటి దురాత్మ ప్రభావాలకి లోనైపోతుంటారు. దెయ్యాలు శోధులు చెబుతాయి, దెయ్యాలు భవిష్యత్తు చెప్తుంటాయి, దెయ్యాలు నీ ఇంటిలో విషయాలు చెప్తుంటాయి, అదే సమయంలో దెయ్యాల అబద్ధాలు కూడా చెప్తుంటాయి. వీళ్ళు ఏమనుకుంటారంటే అబ్బో వాటిలో కూడా శక్తి ఉంది అనుకుంటారు.
ఇక్కడ పుతోను అనేటువంటి దయ్యం పెట్టినటువంటి సోది చెప్పిన ఆమె ద్వారా లాభం సంపాదిస్తున్నప్పుడు దైవజనుడైనటువంటి అపోస్తలుడైన పౌలు వెళుతున్నప్పుడు ఆ దయ్యాలు దైవజనుడిని గుర్తుపెట్టి కేకలు వేసాయి. గుర్తుపెట్టుకోండి, 2 రకాల పరిచర్యలు ఉంటాయి. మనుషులు గుర్తించేటువంటి పరిచర్య, దెయ్యాలు భయపడే పరిచర్య. చాలామంది మనుషులు తమను గుర్తించాలనేటువంటి పరిచర్య ప్రయత్నాలు చేస్తుంటారు. మనుషుల కొరకు గొప్పలు చేయాలని ఆశపడుతుంటారు. కానీ నీ పరిచర్య ఎంత గొప్పదో నేను చూచినప్పుడు, దెయ్యాలు భయపడుతున్నప్పుడు, అపోస్తలుడైన పౌలు వెళ్తున్నప్పుడు మనం చూసినప్పుడు అక్కడ దయ్యాలు మాట్లాడుతున్నాయి. ఆమె పౌలును మమ్మల్ని వెంబడించిన ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించి ఉన్నారని కేకలు వేసి చెప్పాను. కేకలేసి చెప్తుంది. ప్రతిరోజు కూడా అలాగే జరుగుతుంది. ఈ పౌలు గారు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఆ దెయ్యం కేకలేస్తా ఉంది. చూడండి, దెయ్యాలు గుర్తిస్తాయి. ఈరోజు మనం దెయ్యాలకు భయపడతాం, కానీ నిజమైన దేవుని పరిచయం శక్తి కలిగిన వారికి దెయ్యాలకి భయపడుతుంటాయి. యేసు ప్రభువుని కూడా చూసినప్పుడు కూడా, సర్వోన్నత దేవుని కుమారుడా, మా కాలం రాకమునిపే నువ్వు మమ్మల్ని వెంటగొట్టడానికి వచ్చావా అంటే మార్కు సువార్తలో. ప్రియమైన బిడ్డలారా, అదే విషయాన్ని గమనించినట్లయితే అలాంటి దురాత్మ పట్టినటువంటి శాతాను శక్తుల్ని వెంటగొట్టిన తర్వాత చదవండి, అక్కడ 21వ వచనంలో మనం చూసినప్పుడు, అంతటా న్యాయాధిపతుల వద్దకు తీసుకొని పోయి ఈ మనుషులు యూదులై ఉండి రోమీయులను మనం అంగీకరించుటకైన కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణమును గలిబిలి చేస్తున్నారనే అబద్ధాలు మోపి వారిని చెరసాల్లో వేశారు. ఇది అక్కడ జరిగిన సంగతి. ఎప్పుడైతే చెరసాల్లో వేశారో వారు చాలా ప్రతికూలమైన నిర్బంధ పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు మనకున్న ప్రతికూల పరిస్థితిలాగే వాళ్ళు ఒక చెరసాలలో కాళ్ళు చేతులకి బండాలు వేయబడి నిజానికి ఆ చెరసాల్లో ఉండి ఆ రాత్రికాల సమయంలో రక్తాలు కారుతూ బాధను అనుభవిస్తున్నారు. అలాంటి టైంలో కాలము కాని కాలం ప్రభు ఆత్మ వారిని ప్రేరేపించింది. ఖైదీలు వింటున్నారు. వీరిని చూచినప్పుడు ఖైదీలు ఆసక్తిగా చూస్తున్నాడు. ఒక్కసారి పరిశుద్ధాత్మ వారిలో దేవుని కొరకు ఆత్మ సంబంధమైన కార్యమును జరిగించడానికి వారిని ప్రేరేపించినప్పుడు అది ఎలాంటి కాలమైనా ప్రియులారా, వారు అర్ధరాత్రి వేళ, చదవండి మాట, మధ్యరాత్రి వేళ పౌలుయు శీలయు దేవునికి ప్రార్థించుచు, దేవునికి స్తోత్రం. కాలము కాని కాలములో నిజానికి అలిసిపోయిన శరీరం, వాదన అనుభవిస్తున్న శరీరం, అలాంటి సమయంలో వారు సొమ్మసిల్లి పడిపోవాలా. కానీ ప్రతికూల సమయములో కూడా వారు కీర్తనలు పాడి దేవుని స్తుతిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రతికూల పరిస్థితుల్లో దేవునికి నువ్వు అనుకూలంగా ఉండగలుగుతున్నావా? అది ఇది నా కాంటెస్ట్, దేవుని వాక్య సందర్భం. నీకు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, నువ్వు అన్ని విషయములు ప్రతికూల పరిస్థితులను అనుభవిస్తున్నావు. కానీ ప్రభువు నిన్ను ఆశిస్తున్నాడు, నీ నుంచి ఒక ఫలము కావాలని. మధ్యరాత్రి వేళ పౌలుయు శీలయు దేవునికి కీర్తనలు పాడి స్తుతిస్తుంటే అక్కడ జరిగిన విషయం గమనించండి ఒకసారి. పాడుచుండగా మధ్యరాత్రి కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. చూడండి అక్కడ అద్భుతం. అయితే అకస్మాత్తుగా ఒక భూకంపం కలిగింది. చెరసాల పునాదులు అదిరిపోయాయి, తలుపులు తెరవబడ్డాయి, బంధకాలు ఊడిపోయాయి. దేవునికి స్తోత్రం. ప్రతికూల పరిస్థితిలో దేవుని కొరకు అనుకూలమైనటువంటి ఒక ఫలాన్ని పౌలు శీలలు చెరసాల్లో ఫలిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా,
ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యపు ధ్యానములో ఆరాధనతో నీ ప్రతికూల పరిస్థితుల్లో నిజంగా దేవుని కొరకు నువ్వు ఫలాన్ని ఫలించాలని ఆశపడినప్పుడు ఫలించగలుగుతున్నావా? దేవుడు ఆశించిన ఫలాన్ని ఇవ్వగలుగుతున్నావా? నీ కష్ట సమయంలో దేవుని కొరకు ఫలించడానికి ఇష్టపడుతున్నావా? ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. రెండవది మనం గమనించినప్పుడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ సందర్భం మొదటి యోబు గ్రంథం 21వ అధ్యాయం 21వ వచనం. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. తన ఆస్తిని సమస్తాన్ని కోల్పోయాడు, తన సంపదని మొత్తం కోల్పోయాడు. ఆఖరిగా యోబుకి ఒక పిలుపు వచ్చింది. ఏంటో తెలుసా? అయ్యా, నీ కుమారులందరూ నీ కుమార్తెలందరూ ఒక ఇంటిలో భోజనం చేయించుండగా, చదవండి అమ్మా, భోజనం చేయించుండగా మొదటి అధ్యాయంలోనే 20వ వచనంలో అక్కడ రాయబడుతుంది యోబు గ్రంథం. నీ కుమారులందరూ కూడా అక్కడ భోజనం చేయించుండగా ఒక సుడిగాలి వచ్చి ఆ సుడిగాలి 4 వైపులు కూడా కొట్టినప్పుడు అది యవనస్తుల మీద పడి వారు చనిపోయిరి. ఈ విషయం చెప్పడానికి నేను ఒక్కడనే వచ్చా అంటున్నాడు. 21వ చదవండి, 21వ వచనం. అప్పుడు యోబు మాట్లాడుతున్న మాట, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరిగా వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అది స్తుతించే సమయం అండి, అది దేవుణ్ణి ఆరాధించే సమయం అండి, అది దేవుణ్ణి గణపరిచే సమయం అండి కాదు. దుఃఖముతో కుమిలిపోవలసిన సమయం, వేదనతో వేసారిపోవలసిన సమయం, ప్రతికూల పరిస్థితి. తనకున్నవన్నీ కోల్పోయాడు, తన సంపద అంతా కోల్పోయాడు, తనకు అనుగ్రహించినంత కోల్పోయాడు, తన పిల్లల్ని కోల్పోయాడు. కానీ ఒక మంచి మాట్లాడు, మరలా చదవండి. నా తల్లి గర్భములో నుంచి నేను దిగంబరిగా వచ్చి తిని దిగంబరినే నేను అక్కడికి వెళ్తున్నాను. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. హల్లెలూయా. పౌలు శీలలు కాళ్ళు చేతులు బండాలు వేసి బిగిస్తే రక్తాలు కారుతుంటే పాటలతో దేవుణ్ణి ప్రార్థించి ఆరాధిస్తున్నారు. దేవుని మీద సనగలేదు, వాళ్ళు దేవుని మీద చిరాకు పడలేదు, దేవుని మీద కోపగించలేదు. ఈరోజు నీకు చిన్న కష్టం రాగానే, చిన్న ఇబ్బందులు రాగానే, చిన్న సమస్య రాగానే, ఏదైనా సమస్య నీకు తారసపడగానే నువ్వు మొదటగా దేవుణ్ణి దూషిస్తుంటావు, దేవుని మీద సనుగుతుంటావు. దేవుడు నీలో కాలము కాని కాలములో నీ ఒకవేళ ఫలిస్తావేమో అని ఆశపడుతున్నాడేమో. అంజూరు చెట్టును చూసినట్లుగా అది అంజూరు పండ్లు కాలము కాదు, కానీ అది ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇక్కడ భౌతిక సంబంధమైన అంజూరు చెట్టు కాదు ప్రభువుకు కావాల్సింది, ఆత్మ సంబంధమైన నీవు. కాలము సమీపించబడి ఉన్నది, దేవుని రాజ్యము సమీపించబడినది. మారు మనసు పొందండి. ఈరోజు కనీసం ఇలాంటి భయంకరమైన విపత్తు దినాల్లో నీ క్రియలలో నుండి మారు మనసు పొందే ఫలాన్ని ఫలిస్తున్నావా? కాలము సంపూర్ణమైనది, పరలోక రాజ్యము సమీపించబడినది. మారు మనసు పొంది సువార్తను నమ్మండి. అంజూరపు చెట్టులో ఆకులు కనబడుతున్నాయండి. ప్రభువు ఆశపడ్డాడు. ఈరోజు మనలో కూడా చాలా మందిలో చాలా గొప్ప కనబడతాం. మన భౌతిక దీవెనలు చూస్తే దేవుడే మనల్ని దీవించాడా అన్నట్టుగా కనబడుతుంటాం. కానీ ఆత్మ సంబంధముగా ప్రతికూల పరిస్థితుల్లో దేవుని కొరకు ప్రభువు ఆశించినప్పుడు నువ్వు ఫలించగలవా? సువార్త సేవ చేసి దేవుని మాటలు ప్రకటించి దేవుని కొరకు సాక్షిగా జీవిస్తుంటే సావిడిలో దెబ్బలు కొట్టి
వారికి బొండాలు వేసి చెరసల్ల వేస్తే సొమ్మసిల్లి పడిపోయవలసినటువంటి విసిగిపోయిన సమయంలో మధ్యరాత్రి వేళ కీర్తనలు పాడి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఈరోజు మన అంశం, ప్రతికూల సమయంలో దేవునికి నీవు అనుకూలంగా ఉండగలవా? అవులు శేలలో ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవునికి అనుకూలమైన ఫలాన్ని ఫలించి చెరసాల నాయకుడు రక్షించారు, ఖైదీల్ని రక్షణలోకి నడిపించారు. దేవునికి స్తోత్ర. ఇది దేవుని ఆకలి తీర్చబడడం. ఈరోజు ఈ విపత్తుకరమైనటువంటి వినాశన దినాల్లో మనం ఉన్నాం. ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల్లో ఉన్నాం. ఒకరితో ఒకరు వెళ్ళి పరామర్శించుకుని ఆదరించుకునేటువంటి అవకాశం లేని సమయాల్లో మనం ఉన్నాం. ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవడానికి అవకాశం లేని సమయాల్లో ఉన్నాం. ఆమోస్ చెప్పినట్టుగా ఇది చెడు కాలము, ఇది విపత్తు కాలము. కానీ ప్రభువుకు విధేయుడుగా నువ్వు ఫలించగలుగుతున్నావా? 2 సందర్భాలు జ్ఞాపకం చేసుకున్నాం. అవులు శేలలో కాలము కాని కాలములో ప్రభు కొరకు స్తుతించి ఆత్మను రక్షించినటువంటి ఫలాన్ని ఫలించారు. యోబు తన సర్వసాన్ని కోల్పోయినా కాలము కాని కాలము దుఃఖపడవలసిన దుఃఖ సమయములో యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా కానీ స్తుతిస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో మేలులోని స్తుతించు, దేవుడు చేసిన కార్యాలను బట్టి స్తుతించు. దేవుడు ఎన్నో అద్భుతాలు చెప్తే మనుషులకు చెబుతావు థ్యాంక్స్. ఒక వైద్యుని దగ్గర నుంచి రిపోర్ట్ మంచిగా వస్తే థ్యాంక్స్ డాక్టర్ గారు అంటావు. నీ రిపోర్ట్ని మంచిగా ఇచ్చిన వాడు డాక్టరా, దేవుడా? లేదా ల్యాబొరేటరీలో నిన్ను పరిశీలించినటువంటి ఆ ల్యాబొరేటరీ, ఆ ల్యాబ్ టెక్నీషియనా? కాదు. దేవుడు నీకు మంచి సమాచారం ఇచ్చాడు. ప్రభువుని స్తుతిస్తున్నావా? ప్రతికూల పరిస్థితుల్లో ప్రభువుని గణపరచగలుగుతున్నావా? 3వ విషయాన్ని జ్ఞాపం చేసుకుందాం. మార్కు సువార్త 4:35 ఒకసారి యేసు ప్రభువారు సాయంకాల సమయం అయిందండి. దాన్ని గమనిస్తే గెరాసేన దేశం దగ్గర మరి గెన్నేసరతు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాలని యేసు ప్రభువు ఉన్న పాటకు శిష్యులతో అన్నాడు. ఆ దినము సాయంకాలం, మార్కు సువార్త 4:35 అండి. మనము అద్దరికి పోవదమని చెప్పగా వారు జనులను పంపివేసి ఆయన ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయారు. దేవునికి స్తోత్ర. సాకులు చెప్పలేదు. ఈ సాయంకాలం అండి, మనం వెళ్ళేది అద్దరికండి, ఇది సాధ్యం కాదండి, మనం వెళ్తే పని జరగదండి. ఇది మనుషులు చెప్పే నిరాశ. ప్రభు మనల్ని దర్శిస్తున్న కాలం, ప్రభు మన నుంచి ఆశిస్తున్న కాలం. దూరం నుండి చూచాడు, ఈ అంజూరపు చెట్టు దగ్గర ఏదైనా దొరుకునేమో అని. ప్రభువు అజ్ఞానిగా ఆలోచన చేయకండి. యేసు ప్రభువారు చెప్పిన ప్రతి ఉపదేశ సారములో లోతైన ఆత్మీయ సత్యాలు ఉంటాయి. ఆ అంజూరపు చెట్టు అక్షరార్థమైన అంజూరపు చెట్టు కాదు. ఈరోజు నీవే అలంకారముగా బాహ్య ప్రపంచానికి ఒక గొప్ప వ్యక్తిగా కనబడుతున్నావు, కానీ నీ ఆత్మీయ ప్రవర్తన ఫలితం శూన్యం. నీ దగ్గరికి ప్రభువు వచ్చి నీ నుంచి ప్రభు ఫలమును ఆశిస్తున్నప్పుడు ఆ ప్రతికూల సమయంలో నీ నుంచి వచ్చేది వ్యతిరేకత. అది ప్రభువుకి అనుకూలమైనది కాదు. మార్త అవిశ్వాసిగా ముద్రించబడింది, తోమ అవిశ్వాసిగా ముద్రించబడ్డారు. ఎందుకంటే వారు దేవుడు చెప్పిన సమయంలో కూడా వ్యతిరేకంగా ప్రతికూలంగా ఆలోచన చేశారు. నీ తమ్ముడిని ఎక్కడ ఉంచారంటే సమాధిలో. అది వెళ్ళినప్పుడు రాయిని తీయమంటే ప్రభువా 4 దినాలు అయ్యాయి. అందుకే బైబిల్ స్పష్టంగా
ఆమె గురించి ఏం కంపోజ్ చేయబడిందంటే చనిపోయిన వారి సహోదరి అయినటువంటి మార్త. ఈరోజు చాలామంది నిర్జీవ క్రైస్తవ జీవితాల్లో జీవిస్తున్నారు, మృత భక్తి చేస్తున్నారు, చచ్చిన భక్తి జీవితాన్ని చేస్తున్నారు, దేవుని అద్భుత కార్యాలు పొందే అనుకూలమైనటువంటి అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు. ఆ దినము సాయంకాలం అద్దరికి వెళ్దాం అనగానే వారు ఉన్న పాటున చిన్న దోణిలో ఆయనని తీసుకొని బయలుదేరారు. వారు గెరాషేన్ దేశానికి వెళ్ళినప్పుడు అపవిత్ర ఆత్మల చేత బంధించబడి దెయ్యాలు, ఒక వ్యక్తిలోని 2000 దెయ్యాలు పట్టాయి. ఆ దురాత్మలన్నీ కూడా పారదోలబడ్డాయి. అక్కడ అంటున్నారు, సర్వోన్నత దేవుని కుమారుడా, మా కాలము రాకమునిపే, మా కాలము కాకమునిపే నువ్వు వచ్చేస్తున్నావు. దేవునికి తెలుసు ఏ కాలంలో ఏది ఎప్పుడు ఎలా చేయాలో. ఆయన చెప్పిన మాటకి మనం విధేయవడమే, ఆయన చెప్పిన మాటకి మనం లోబడినప్పుడే మనం ఫలితాన్ని పొందుకుంటాం. అది ప్రతికూల సమయం కావచ్చు, అది క్లిష్ట సమస్య కావచ్చు, సమయం కావచ్చు, కానీ ప్రభు అడిగాడు కాబట్టి నువ్వు చేయాల్సిందే. పేతురు ధోని కుడివైపు వలలు వేయి అన్నప్పుడు, ప్రభువా రాత్రంతా మేము వేశాం, అయినను నీ మాట చొప్పున. కాలం కాని కాలంలో ప్రభు మాటకు లోబడినప్పుడు విస్తారమైన చేపలు పట్టారు. ప్రభువుకి విధేయుడు అవుతున్నావా? సాయంకాలం మన అద్దరికి వారిని తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ ఒక అద్భుతమైన కార్యం జరిగింది. ప్రియమైన బిడ్డలారా, చివరిగా మత్తయి సువార్త 25వ అధ్యాయము మనం చూసినప్పుడు అక్కడ 10 మంది వర్జన్స్, 10 వర్జన్స్ పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్తారు. కన్యకలు. స్పష్టంగా బైబిల్లో రాయబడింది 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. అక్కడ ఒక మాట వినబడుతుంది, చదవండి దయచేసి. 25వ అధ్యాయం 6వ వచనం. 25:6 అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అర్ధరాత్రి వేళ, కాలం కాని కాలం. అసలు పెండ్లి కుమారుడు వస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేని కాలం, వారు అనుకోనని కాలం. అందుకే బైబిల్లో మత్తయి సువార్త 24:43లో మనం చూసినప్పుడు మనం అనుకోనని గడియ. దేవుడు ఎప్పుడూ కూడా నీ జీవితంలో ఒక కార్యం చేయడానికి అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటాడు. ఆయన ఎప్పుడు ఏ కార్యం ఎలా చేస్తారో తెలియదు, అది నీవు ఊహించినట్టుగా ఉండదు. కానీ నీ ప్రతికూలంలో దేవునికి నువ్వు అనుకూలంగా జీవించడానికి ఇష్టపడితే నీ జీవితం సక్సెస్. ఈ ఉదయకాల ఆరాధనలో దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒక విషయాన్ని గమనించండి. ఇదిగో పెండ్లి కుమారుడు. చదవండి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొని రండి అని కేక వినబడినప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు. గమనించండి, కాలం అనుకూలంగా ఉంటే అందరం సిద్ధమే. కాలం ప్రతికూలంగా ఉన్నప్పుడు నువ్వు ఎలా సిద్ధపడుతున్నావు? ఇదే ప్రభు చూస్తాడు. అది అంజూరపు పండ్లు కాలం కాదు, కానీ దాని దగ్గర ఏవైనా దొరుకునని ప్రభు ఆశించినప్పుడు ఆకులు తప్ప ఏమీ లేదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, కాలము కాని కాలములో ప్రభు కొరకు కాసినటువంటి భక్తుల అనుభవాలు చూశాం. మధ్యరాత్రి వేళ బండాలు వేయబడి రక్తాలు కారుతున్న పౌలు శీలలు కీర్తనలు పాడి దేవుని స్తుతించారు. అది కాలము కాని కాలం కాదా? 10 మంది బిడ్డల్ని ఒకసారి కోల్పోయాడు. దుఃఖముక్కుడై ఉన్నాడు, వేదనతో ఉన్నాడు. నా తల్లి గర్భం నుంచి దిగంబరిగా వచ్చాను, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకెళ్ళాడు, యెహోవా నామమునికే
స్తుతి కలుగును గాక అనేది కాలము కాని కాలములో కాపు కాయడం కాదా? ప్రతికూల పరిస్థితుల్లో దేవునికి అనుకూల జీవితం కాదా? అద్దరి సాయంకాలం వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఆ చిన్న దూరంలో తీసుకుని వెళ్ళారు. అది కాలం కాని కాలంలో ప్రభువుకి విధేయత చూపడం కాదా? అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అన్నప్పుడు బుద్ధిగల కన్యకలు దివిటీలు చక్క పెట్టుకొని అంతట తలుపు తీయబడినప్పుడు చదవండి దయచేసి. చదవండి. ఆ తలుపు పెండ్లి కుమారుడు ఎదుర్కొని రండి అన్నప్పుడు అక్కడ నుంచి చదవండి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అది అప్పుడు సిద్ధపడినటువంటి కన్యకలు అతనితో కూడా పెండ్లి విందుకి లోపలికి పోయి దేవునికి స్తోత్రం. ఈరోజు కాలం కాని కాలంలో ప్రభు కొరకు ఫలించేటువంటి సిద్ధపాటు నీలో ఉంటే ప్రభు నుండి గొప్ప కార్యాలను అనుభవించగలవు. ప్రియులారా, మత్తయి సువార్త 24వ అధ్యాయము 43, 44, 45 వచనం చదువుకొని ముగించుకుందాం దయచేసి. 24 అండి. మత్తయి సువార్త 24, 42. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చును మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏ దామున దొంగ వచ్చును ఇంటి యజమానికి తెలియకుండిన ఎడల తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరెరుగుదురు. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును. ప్రైజ్ ది లార్డ్. మనం అనుకొనని గడియలో ప్రభు మనల్ని దర్శించవచ్చు. మనం ఊహించిన సమయంలో ప్రభు మన నుంచి ప్రతిఫలాన్ని కోరవచ్చు. అంజూరపు చెట్టును చూచి ఆకలి కొన్నప్పుడు దాని యొద్ద ఏమైనా దొరుకునేమో అని ఆశపడ్డాడు. ఆకులు తప్ప అక్కడ మరి ఏదీ లేదు. యాలి అనగా అంజూరపు పండు కాలము కాదు అని భక్తుడు మనకి తేటపరుస్తున్నా అక్కడే మన వాక్య సారాంశంలో లోతైనటువంటి జ్ఞానాంశం కనబడుతుంది. కాలము కాని కాలములో ప్రభు కొరకు ఫలించేవారు కావాలని ప్రభు ఆశపడుతున్నాడు. యేసు ప్రభువారు అజ్ఞానిగా ఫలాన్ని ఆశించలేదు. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రతికూల పరిస్థితులు ఉన్నావు. ఒకవేళ నీ ఆర్థిక సమస్యలనే ప్రతికూల పరిస్థితులు ఉన్నావా? నీ అనారోగ్యం అనే ప్రతికూల పరిస్థితులు ఉన్నావా? నీ కుటుంబ సమస్యలనే ప్రతికూల పరిస్థితులు ఉన్నావా? లేదా నిరాశ నిస్పృహలనే ప్రతికూల పరిస్థితులు ఉన్నావా? లేదా నీ జీవితంలో సమస్తాన్ని కోల్పోయి వేసారిపోయి ప్రతికూల పరిస్థితులు ఉన్నావా? ప్రభు అంటున్నాడు, నీ వద్ద నుండి ఏదైనా దొరుకునేమో. అర్ధరాత్రి వేళ పౌలు సేనలో దేవునికి కీర్తనలు పాడి ఆత్మను రక్షించారు. బిడ్డలను కోల్పోయినటువంటి పౌలు యోబు ప్రభువుని స్తుతించారు. అద్దరికి వెళదామన్నప్పుడు శిష్యులు ఎదురు చెప్పకుండా సాయంకాలం చిన్నదోన్లో తీసుకుని వెళ్ళారు. ఈరోజు ప్రతికూల పరిస్థితులుగా నీకున్నాయి, కానీ ప్రభువుకు నువ్వు అనుకూలంగా జీవించగలుగుతున్నావా? నీకున్న పరిస్థితులను బట్టి దేవునికి ఎదురు చెప్పొచ్చుదేమో. నువ్వెన్నో రకాలైన ఆటంకాలు దేవునికి చెప్పొచ్చు. సారేపతి విధవరాలు ఇంటిలో కొద్ది నూనె ఉంది, పట్టెడు పిండి ఉంది. దైవజనుడు, అమ్మా నువ్వు పోయి మొదట అప్పము నాకు తీసుకునిరా అన్నాడు. ఎంతట ప్రతికూల పరిస్థితి! కట్టెలు ఏరుకుంటుంది ఆమె. యెహోవా జీవము తోడు, నా జీవము తోడు, ఇదిగో ఈ పట్టెడు పిండిని ఈ కొంచెం నూనెతో అప్పం చేసుకొని మేము చావు పోదాం అనుకుంటున్నాం. అలాంటి విధవరాల దగ్గర దేవుడు పంపించబడిన ఈ ప్రవక్త
ఈ రోజుల్లో చాలామంది దేవుని పరిచర్య కానీ దైవ సేవకులకి ఏదైనా ఇవ్వటానికి మా దగ్గర ఉన్నదాన్ని దోచుకోవడానికి వాళ్ళు ఉన్నారా? మనమే దేవుడికి ఇస్తే ఇక దేవుడు మనకెందుకు? నీ దగ్గర నుంచి దేవుడు దోచుకోవడానికి రాలేదు. నీ దగ్గర నుంచి దేవుడు సమస్తాన్ని తీసుకోవడానికి రాలేదు. ఒక అరణ్య ప్రదేశంలో చిన్న సందర్భాన్ని చెప్పి ముగించుకుందాం. ఒక అరణ్య ప్రదేశంలో కొన్ని పరిశోధన చేసేటువంటి శాఖ వాళ్ళు అక్కడ చుట్టూ ఎక్కడా కూడా నీళ్లు దొరకలేని ప్రదేశంలో ఒక చేతి పంపును వారు నిర్మాణం చేశారు. హ్యాండ్ బోట్ చేశారు. వారు పరిశోధన అయిపోయి వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు అప్పుడు చెప్పారు, ఈ పంపు పని చేయాలంటే దానికి ఒక సీసాతో నీళ్లు పెట్టి, నీకు త్రాగడానికి నీళ్లు కావలిస్తే ఈ సీసాలో ఉన్న నీళ్లు మొదట ఈ చేతి పంపులు పొయ్యి, తర్వాత నీకు నీళ్లు ఉబ్బుతాయి అని చెప్పి చిన్న షెల్టర్ గొడుగులాగా పెట్టి వెళ్ళిపోయారు. చాలా కాలం ఎవరెవరు ఉపయోగించుకుంటున్నారు, మరలా సీసా నీళ్లు నింపి వెళ్ళాలి. అక్కడ జరిగేటువంటి పద్ధతి శాస్త్రవేత్తలు ఆ విధంగా ఒక ప్రయోజనకరమైనటువంటి పని అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. ఒక బాటసారి మరి తన గ్రామానికి ప్రయాణం వెళ్తూ అరణ్యాలు దాటుతూ దాహంతో తలడిల్లిపోతుండగా ఈ షెల్టరు ఆ గొడుగు కింద ఉన్నటువంటి ఆ బోర్డుని, ఆ సీసాని, పంపుని, చేతి పంపుని చూచాడు. సీసాతో చక్కగా నీళ్లు ఉన్నాయి, తాగుదామని దాహం వేస్తుంది. కానీ ఒక కాగితం అక్కడ కనబడుతుంది, ఈ సీసాలో ఉన్న నీళ్లు చేతి పంపులో వెయ్యు, అప్పుడు నీకు 2 రకాల తలంపులు. ఉన్న నీళ్ళు అందులో పోసేస్తే నాకు నీళ్ళు ఉంటాయా, లేదా ధైర్యం చేసి ఈ నీళ్ళు వేస్తే నాకు ఇంకా ఎక్కువ నీళ్ళు వస్తాయా? మొత్తానికి పోతే ప్రాణం ఎలాగైతే పోనీ, ఏదో ఒక కారణం లేక రాసి పెట్టరు కదా అని ఆ సీసా మూత తీసి ఆ నీళ్లు చేతి పంపులు వేశాడు. వేసి కొట్టగానే పుష్కలమైన నీళ్లు ఆ పంపు నుంచి వచ్చినప్పుడు తాను కడుపార తాగి తనతో ఉన్నటువంటి జంతువైనటువంటి ఆ గుర్రానికి కూడా నీళ్లు పట్టుకొని హాయిగా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. పిల్లరా గమనించండి, దేవుడు ఆశించేది నేను నష్టపరచడానికి కాదు. విధవరాల దగ్గర ఆ పట్టెడు పిండి ఉంది, పుట్టులో కొంచెం నూనె ఉంది. దైవజనుడిని దేవుడు పంపాడు, అమ్మ మొదటి అప్పం తీసుకున్నదా అన్నాడు. ఆవిడొకటి అన్నది, యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డులో కొంచెం నూనె ఉంది. అయినప్పటికీ కూడా దైవజనుడి మాట విని వెళ్ళి మొదట అప్పం తీసుకొచ్చి ఆయన పెట్టింది. బైబిల్ దేవుని వాక్యం సెలవిస్తుంది, 3.5 సంవత్సరాలు అక్కడ ఎవరెవరు పోషించబడ్డారు చూడండి దయచేసి. 3.5 సంవత్సరాలు ఆమెను చదవండి, ఆ ఇంటి వారును, ఆ దైవజనుడు, తన కుమారుడు, ఆమె, తన ఇంటి వారు అనేక సంవత్సరాలు భోజనం చేయించి వచ్చారు. దేవునికి స్తోత్రం. ప్రతికూల పరిస్థితుల్లో నీవు దేవునికి అనుకూలంగా జీవిస్తే దేవుడు నిన్ను అన్యాయంగా విడిచిపెట్టడు. అర్ధరాత్రి వేళ పౌలు సేలులు బండాలతో ఉండి పాటలు పాడి దేవుని స్తుతిస్తే చెరసాల పునాదులు అదిరిపోయి బంధకాలు ఊడిపోయాయి. గొప్ప అద్భుతం ఏంటంటే ఒక్క ఖైదీ కూడా బయటకు వెళ్ళలేదు. చెరసాల నాయకుడు తను తాను హత్య చేసుకోవాలనుకున్నాడు, కానీ చెరసాల నాయకుడు ధైర్యపరచబడి అతని కుటుంబం అంతా రక్షణ పొందింది. అలాంటి పరిస్థితుల్లో దేవునికి అనుకూలంగా వారు ఫలించబట్టే కదా ఆత్మను రక్షించగలిగారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ యోబు తన జీవిత కాలంలో తన బిడ్డలు కోల్పోయినప్పుడు అలాంటి పరిస్థితుల్లో దేవుని స్తుతించాడు. యోబు యొక్క కుమార్తెలు సౌందర్యం ఆ దేశం అంతటిలో అంతటి వారు లేరని చివరిలో కనబడతారు. తను గణపరచిన వారిని నేను గణపరుస్తాను దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ చిన్న దోణిలో అద్దరి సాయంకాలమున దోణి మీద తీసుకుని వెళ్ళారు.
దెయ్యాలు పట్టబడినటువంటి గెరాషన్ దేశంలో ఉన్న వ్యక్తి స్వస్థపరచబడ్డాడు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు ఎదుర్కొని అన్నప్పుడు దివిటీలు చక్కబెట్టుకొని సిద్ధంతో వెళ్ళారు. అతనితో పాటు పెండ్లి విందులోనికి వెళ్ళారు. మనం అనుకొనని గడియలో చివరిగా మాట చదువుకున్న దయచేసి 24వ అధ్యాయము 42వ వచనం. కావున ఏ దినమున ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మీరు మెలకువగా ఉండుడి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును, మీరును సిద్ధంగా ఉండండి. నువ్వు అనుకూల సమయం కాదు, ప్రతికూల సమయంలో, ఈ భయంకర విపత్తు దినాల్లో దేవునికి అనుకూలంగా జీవించాలని ఆశపడుతున్నావా? ప్రభా, ఇది నీ కొరకు అనుకూలంగా నేను జీవించాలయ్యా, ఇది నాకు ప్రతికూలమైన అని ప్రభువుకి నువ్వు అప్పగించుకో. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అంచూరుపు పండ్లు కాలం కాకపోయినా, కాలము కాని కాలములో ఆకులు గల అంజూరుపు చెట్టును చూచిన ప్రభువు దాని యొద్ద ఏమైనా దొరుకునన్నప్పుడు, అక్కడ ఏమీ దొరకలేనప్పుడు, ఇక ముందు దీని పండు ఎవరును తినకుందురుగా కానీ శాపాన్ని పొందుతున్నాడు. శపించడం ప్రభు మూర్ఖత్వం కాదు. శాపాన్ని తెచ్చుకోవడం అది నీ బుద్ధిహీనత. బుద్ధి లేని కన్యకలు దివిటీలు చక్కబెట్టుకొని సిద్ధుల్లో నూనె వేసుకోలేకపోయారు. వారికి ఉన్న బుద్ధిహీనత. బుద్ధి గల కన్యకలు అది అర్ధరాత్రి అయినా సిద్ధుల్లో నూనె ఉంది కాబట్టి సిద్ధపడి వెళ్ళారు. ప్రతికూల పరిస్థితుల్లో దేవునికి అనుకూలంగా జీవిస్తున్నావా? సారేపతిలో విధవరాలు ఉన్న కొద్ది పిండి కొద్దిగా నూనెని ఆ దైవజనుడికి అప్పం వేసి ఇచ్చింది. కరువు దినములన్నీ ఆమెయు అతని ఇంటి వారును తన కుమారుడును దైవజనుడును పోషించబడ్డాడు. ప్రతికూల సమయంలో ప్రభువుకి విధేయత చూపలేదా? ఈరోజు నీ జీవితంలో నీకు అన్నీ బాగుంటే నేను చేస్తాను, అన్నీ నాకు క్షేమంగా ఉంటే చేస్తాను, అన్నీ నాకు మంచిగా ఉంటే చేస్తాను. ఇది కాదు దేవునికి కావలసింది. నీ శ్రమ దినమన, నీ కష్టకాలమున, నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడే, నీకు కుటుంబ సమస్యలు ఉన్నప్పుడే, నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడే, నువ్వు శోధన వేదనతో బాధపడుతున్నప్పుడే నువ్వు దేవునికి అనుకూలముగా జీవించడం నేర్చుకుంటే, సారేపతి విధవరాలిని కరువు దినములన్నిటిలో పోషించినటువంటి దేవుడు నిన్ను కూడా పోషించడం సిద్ధంగా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల్సింది ఒక్కసారి తీర్మానం చేసుకో. ప్రతికూల సమయంలో దేవునికి నీవు అనుకూలంగా ఉన్నావా? పౌలు సేవలు అనుకూలంగా గొప్ప పరిచయం చేశాడు. ఆ రాత్రి ఆత్మలు రక్షించబడ్డాయి. తన బిడ్డలు కోల్పోయినప్పుడు కన్నీరు విడవలసి రోదన చేయవలసిన సమయంలో యోబు భక్తుడు దేవుని స్తుతించాడు. కాలం కాని కాలంలో ప్రభు కొరకు ఫలించడం కాదా? అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడంటే తమ మత్తులు విడిచి, తమ మాంద్యములు విడిచి, అయ్యో పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికే కదా అని దివిటీలు చక్కబెట్టుకున్నవారే ప్రతికూల సమయంలో ప్రభువుకు అనుకూలంగా సిద్ధపడిన వారు కాదా? అద్దరికి వెళదామని చెప్పినప్పుడు అది సాయంకాలమైనా చిన్న దోణిలో తీసుకుని వెళ్ళారు. అది ప్రతికూల సమయంలో ప్రభువుకు అనుకూలం కాదా? ఈరోజు నీవు ప్రతికూల సమయాల్లో దేవునికి ఎలాగ జీవిస్తున్నావు? వ్యతిరేకంగా జీవిస్తున్నావేమో, వ్యసనపడి వెళ్ళిపోతున్నవేమో, సనుగుతూ దూరమైపోతున్నవేమో. మనం అనుకోనని గడియలో మనుష్య కుమారుడు రాబోతున్నాడు. మన నుంచి కూడా ఆయన ఫలం ఆశించబోతున్నాడు. ఆ ఆశించినటువంటి